బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న దేవర చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో జరగబోతోంది. దీనికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక భారీ షాక్ తగిలింది. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి లేదంటూ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇక నోవాటెల్ హోటల్ ఎదుట బారులు తీరారు అభిమానులు. హోటల్లో సిట్టింగ్ కు అవైలబుల్ లేదు అంటూ నిర్వాహకులు తేల్చేశారు. ఇక పోలీసులు అభిమానులకు అనుమతి లేదంటూ పాసులకు మించి అభిమానులు తరలి రావడంతో పోలీసులు లోపలికి అనుమతి లేదంటూ షాక్ ఇచ్చారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దీంతో భారీ షాక్ తిన్నారు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి లేదని పోలీసులు చెప్పేయడంతో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరాశకు గురయ్యారు. నోవాటెల్ హోటల్ ఎదుట జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బారులు తీరడం జరిగింది. హోటల్లో సిట్టింగ్ కి అనుమతి లేదంటూ అలాగే పాసులకి మించి అభిమానులు రావడంతో ఇక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నోవాటెల్ హోటల్ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో నిండిపోయింది. పోలీసులు ఎక్కడికెక్కడ అభిమానులను నిలిపివేశారు. లోపలికి అనుమతి లేదంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు షాక్ ఇచ్చారు. దీంతో అభిమానులు చాలా నిరాశకు గురవుతున్నటువంటి పరిస్థితి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇది నిజంగా చాలా భారీ షాక్. దేవరా ప్రీ రిలీజ్ కు అనుమతి లేదంటూ పోలీసులు చెప్పడం జరిగింది. నోవాటెల్ హోటల్ ఎదుట ఇప్పటికే అభిమానులు భారీగా చేరుకుని లోపలికి వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని నిలిపివేశారు. లెక్కకు మించి అంటే పాసులకు మించి ఇక్కడ అభిమానులు రావడంతో నోవాటెల్ హోటల్ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో నిండిపోయింది. పోలీసులు మాత్రం లోపలికి అనుమతి లేదంటూ ఆపివేయడం జరిగింది. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడ షాక్ కు గురవుతున్నారు. నోవాటెల్ హోటల్ ఎదుట బారులు తీరారు. ఇక్కడ పోలీసులు మాత్రం దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పాసులకు మించి అభిమానులు రావడంతో ఇక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రిలీజ్ కాబోతున్న దేవరా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో జరగబోతోంది. దీంతో ఇక్కడ భారీ సంఖ్యలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బారులు తీరారు. కానీ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. పాసులకు మించి అభిమానులు రావడంతో లోపలికి అనుమతి లేదంటూ పోలీసులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను నిలిపివేయడం జరిగింది. దీంతో నోవాటెల్ హోటల్ ఎదుటుగా బారులు తీరారు అభిమానులు. హోటల్లో సిట్టింగ్ లేదంటూ పోలీసులు వాళ్ళని ఆపివేయడం జరిగింది. లెక్కకు మించి అనుకున్న దానికంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువ మంది రావడంతో ఇక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక్కడ కొరటాల శివ కాంబినేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రిలీజ్ అవబోతోంది దేవరా చిత్రం. ఈ చిత్రానికి భారీ ఎత్తున నోవాటెల్ హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేశారు ఈవెంట్ నిర్వాహకులు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. నోవాటెల్ హోటల్ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో నిండిపోయింది. దీంతో పోలీసులకు వారిని అదుపు చేయడం కష్టంగా మారింది. కానీ పాసులకు మించి అభిమానులు ఇక్కడ బారులు తీరడంతో పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. పాసులకి మించి వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. దీంతో వారిని పోలీసులు ఆపివేయడం జరిగింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇక ఇదే అంశంపై ప్రస్తుతం హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ నుంచి మా 1TV న్యూస్ ప్రతినిధి దేవా మరింత సమాచారం అందిస్తారు. దేవా, చెప్పండి, ప్రస్తుతం నోవాటెల్ హోటల్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకైతే భారీ షాక్ తగిలింది. దేవరా ప్రీ రిలీజ్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి అయితే భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఇక్కడ నోవాటెల్ హోటల్ వద్ద పాసెస్ ఉన్నా కూడా లోపలికి ఎల్లో లేదంటూ పోలీసులు కానీ ఇటువైపు సిబ్బంది కానీ కట్టడి చేస్తున్నారు. మరోవైపు ఎంఐఎస్పీ పాసులు, ఇటువైపు మీడియా గ్యాలరీ పాసులు ఉన్నప్పటికీ కూడా లోపల ప్లేసెస్ నిండిపోయినాయి. పాసులున్నా కూడా లోపలికి ఎల్లో లేదంటూ పోలీసులు ఇక్కడ భారీ గేట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోపలికి
చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ వారికి భారీ షాక్ తగిలిందనే చెప్పవచ్చు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయం రానే వచ్చింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు లోపలికి పంపకుండా ఫుల్ అయిపోయింది. ఇక్కడ నోవాటెల్ హోటల్ అభిమానులతో ఆల్రెడీ నిండిపోయిందని చెప్పడంతో ఇక్కడ భారీగా అభిమానులు అయితే నోవాటెల్ హోటల్ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు భారీగా షాక్ తగిలిందనే చెప్పవచ్చు. మీరు లోపల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రిలీజ్ కి సిద్ధమవుతున్న దేవరా చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేశారు. దీనికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. కాకపోతే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలి రావడంతో లెక్కకు మించి అంటే పాసులకు మించి అభిమానులు రావడంతో ఇక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పోలీసులు మాత్రం పాసులు లేని వ్యక్తులని ఇక్కడ లోపలికి అనుమతించేది లేదంటూ వారిని ఎక్కడికక్కడ నిలిపివేశారు. దీంతో నోవాటెల్ హోటల్ ఎదుట అభిమానులు బారులు తీరారు. ఇక హోటల్లో సిట్టింగ్ లేదంటూ నిర్వాహకులు తేల్చి చెప్పేయడంతో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి లోపలికి అనుమతించేది లేదంటూ పోలీసులు అభిమానుల్ని బయటే నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి ఇది నిజంగా ఒక భారీ షాక్ గా చెప్పుకోవాలి. ఎన్నో అంచనాల నడుమ దేవరా చిత్రం రిలీజ్ కాబోతుంది. దీనికి ముందే ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ తన అభిమాన నటుడిని చూడటానికి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బారులు తీరారు. కానీ పోలీసులు వారికి షాక్ ఇవ్వడంతో నిజంగా చాలా నిరుత్సాహపడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఇక్కడ నోవాటెల్ హోటల్ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో నిండిపోయినటువంటి పరిస్థితి. కానీ పోలీసులు మాత్రం వాళ్ళని లోపలికి అనుమతి లేదంటున్నారు. కాబట్టి ఎన్టీఆర్ అభిమానులు మొత్తం బయట బారులు తీరారు. తమను అనుమతించాలంటూ వాళ్ళు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. కానీ పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించేది లేదు, పాసులు ఉన్న వారికి మాత్రమే అంటున్నారు. కానీ పాసులకు మించి అభిమానులు రావడంతోనే ఈ పరిస్థితి నెలకొందంటూ నిర్వాహకులు చెబుతున్నారు. హోటల్లో సిట్టింగ్ కి అలౌడ్ లేదు అంటున్నారు నిర్వాహకులు. అలాగే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి లేదంటున్నారు. లోపలికి వెళ్లేదానికి కేవలం పాసులు ఉన్న వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంది. ఇక లోపల సిట్టింగ్ కి మాత్రం అనుమతి లేదంటూ నిర్వాహకులు తేల్చి చెప్పారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీ షాక్ కు గురయ్యారు.